ఓం శ్రీమాత్రే నమః. మేష రాశి వారికి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ మేష రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ సమయంలో అయితే చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీ చేతికి ఊహించని విధంగా డబ్బు అందబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఈ 3 రోజులు గోచార ఫలితాలు అయితే మీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి విజయాలను ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ మేష రాశి వారు ఏంటంటే ఎంత పెద్దవారి దగ్గర కూడా తగ్గరు. వీరు ఏ విషయం అయినా సరే ఎంత పెద్దవారితోనైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ మేష రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివిగా చేస్తారు. బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ మేష రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. ఈ మేష రాశి వారికి ఏమిటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా దానికోసం కష్టపడుతూ ఉంటారు. ఈ మేష రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఈ రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు, ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ రాశి వారిని ఎక్కువగా వీరి యొక్క బంధువులు, వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశివారు. ఈ మేష రాశివారు ఏంటంటే దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. ఈ రాశివారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు. కానీ వీరికి ఉన్న బాధ్యతలను గుర్తు తెచ్చుకొని వీరు తనలోనే తన బాధను దిగమింగుకుంటారు. వీరు రహస్య స్వభావులు. ఈ రాశివారు ఏంటంటే తమ యొక్క ఆలోచనలను ఎవరితో పంచుకోరు. ఈ రాశివారు ముఖ్యంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో నమ్మిన వ్యక్తులు చేసిన మోసాల వల్లనే వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే ఈ మేష రాశి వారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడూ ఉంటుంది.
అయితే ఈ యొక్క మేష రాశి వారికి మాత్రం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో అయితే మీకు 2 పెద్ద శుభవార్తలు ఈ సమయంలో రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఈ యొక్క సమయంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మేష రాశి వారికి గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. చంద్రుడు మీకు ధనస్థానంలో ఉండటం వల్ల మీ చేతికి అయితే ఈ సమయంలో డబ్బు అందుతుంది. మీ యొక్క అప్పుల సమస్యలు ఈ సమయంలో తీరిపోతాయి. ఈ సమయంలో మీకు అదృష్ట కాలం నడుస్తుంది. అదేవిధంగా దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో మీరు ముందుకు అడుగులు వేయండి. మీకు సాధ్యమైనంత శ్రమ పడండి. మీరు ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు ఫలితాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారు. ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మీరు కోరుకున్నట్టు మీ జీవితం అయితే ఈ సమయంలో ఉండబోతుంది. మీరు కష్టపడండి, పని మీద ఫోకస్ పెట్టండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. దైవం యొక్క అండ మీతో ఉండబోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీ వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఎన్నడూ చూడని లాభాలను ఈ సమయంలో మీరు చూస్తారు. అధిక లాభాలు ఈ సమయంలో వ్యాపారంలో మీరు పొందుతారు. ఈ సమయంలో అయితే మేష రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా మేష రాశి వారు గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వివాహం కుదరట్లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీకు గురుబలం తక్కువగా ఉంది. దానివల్ల వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించకపోవచ్చు. కొద్ది రోజులు ఆగడమే మంచిది. ఈ సమయంలో అయితే మేష రాశిలో ఉన్నవారికి ప్రేమికులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో మీ ప్రేమలో ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోతాయి. మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది. అదేవిధంగా ఈ మేష రాశి వారికి జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కూడా తగ్గుముఖం పడతాయి. ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీ యొక్క కుటుంబంలో కూడా ఒక శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో బంధువుల రాక మీ ఇంట్లో కొత్త కళను తెస్తుంది. విందు వినోదాలతో ఇల్లు కలకలగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారికి ఎప్పటినుంచో ఉన్న మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు కొనసాగించండి. ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలన్న వారికి ఈ సమయంలో అయితే వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.